సార్వత్రిక ఎన్నికలు 2024 అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొత్తం రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఢిల్లీ వైపుగా అయితే పయనమవుతున్నాయి. దీనికి గల కారణాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి అక్కడ 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ పార్టీలన్నీ కూడా ఈ రేసులోకి అయితే ముందడుగులు అయితే వేస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఒకవైపు వైసీపీ ప్రభుత్వం తమ అభ్యర్థులను మారుస్తూ కూడా ఎన్నికల కార్యాచరణలో అయితే ముందుకెళ్తున్నాయి. మరోవైపు ఇక మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, అలాగే పెద్ద పార్టీలు అంటే జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఎన్నికల వైపు ముందు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనం పొత్తుల గురించి కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే వైసీపీ పార్టీ సింగిల్ ఎజెండాతో వెళ్తుంది. 175 ఒక్క పార్టీని అభ్యర్థులను ప్రకటన చేస్తూ కూడా వైసీపీ అయితే వెళ్తుంది. మిగతా పార్టీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇటు బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలు కూడా ఇంకా రేసులో అయితే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన ఈ రెండు పార్టీలు కాకుండా ఇక టీడీపీ జనసేన పార్టీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికలకైతే కలిసే వెళ్తున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, అలాగే 25 ఎంపీ స్థానాలు కావచ్చు, చెరో సగం పంచుకోవడానికి అంటే జనసేనకి ఎన్ని ఇవ్వబోతున్నారు అనే దానికి ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రావట్లేదు. ఇద్దరు అధినేతలు అందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా ఈ సమావేశాలు ఏర్పరచుకుంటూ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి ఒక వ్యూహ రచనతో అయితే వెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు అయితే ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకోవడానికి గల కారణాలు అయితే ఎన్నికలకు సంబంధించి ఇక టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసే వెళ్ళబోతున్నాయా అనే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తమ వంతు ఏ విధంగా ఉండబోతోంది, ఇక టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా అంటే 2014లో కలిసే వచ్చారు కాబట్టి ఇక కూడా 2024 ఎన్నికల్లో మరోసారి కలిసే వస్తారన్న దానికి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని వ్యూహగానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అంటే 2000 ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ పార్టీ ఈ అలయన్స్లోకి వస్తే ఒకవేళ ఈ 6 నుంచి 10 ఎంపీ స్థానాలు అయితే ముఖ్యంగా కోరుకుంటున్నాయి. ఎందుకు 6 నుంచి 10 ఎందుకు కోరుకుంటున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాల్లో మొత్తంగా 400 మెజారిటీ టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటున్నారు. 400 టార్గెట్ని ఫిక్స్ చేసుకుని ఏ పార్టీ మద్దతు లేకుండా ఏకచక్రాధిపత్యంగా లోక్సభలో ఏదైనా బిల్లు తీసుకొస్తే ఎజెండా ఒకే సింగిల్ ఎజెండాతో ముందుకెళ్ళడానికి అయితే బీజేపీ పార్టీ ఈ 400 టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటుంది. మూడోసారి ప్రధానిని మోడీ చేయడానికి బీజేపీ పార్టీ అన్ని సహాయశక్తులు అయితే ప్రయత్నాలు అయితే ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత వాళ్ళతో రాష్ట్రం గురించి కొన్ని అంశాలు వారితో ప్రస్తావించేసిన తర్వాత ఇక బీజేపీ పార్టీ అడిగిన 6 నుంచి 10 స్థానాలు ఎంపీ స్థానాలు ఏమైనా ఇస్తారా, లేకపోతే అసెంబ్లీకి సంబంధించి ఏమైనా అభ్యర్థుల్ని అవకాశం ఇస్తారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇవన్నీ ఒక సైడ్ ఒక పక్కన పెడితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ముందు తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణలో జనసేన అలాగే బీజేపీ 2 పార్టీలు కూడా కలిసి అక్కడికి ఎన్నికలకు వెళ్ళాయి. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రస్తుతానికి పొత్తులో అయితే ముందడుగులు వేస్తున్నాయి. మరి ఈ పొత్తుల్లో భాగంగా బీజేపీ కూడా ఈ రంగంలోకి 3 పార్టీలు కలిసి వెళ్తాయా దానికి సంబంధించి ఈరోజు ఒక ఫైనల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మాటల్లో బీజేపీ నాయకుల మాటల్లో ఏమైనా క్లారిటీ వస్తే మనకి పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.